నమస్తే ఉల్లా ఎరకే కదా నేను మీ 690 పాపన్నని ఇంకా ఇలా యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పల్లెపాడు గ్రామంలో పెద్ద మనుషులు అందరూ ఒకతాన జమయ్యారు కాబట్టి ఇక్కడికి వచ్చినుల్లా ఇక గ్రామ సమస్యలు ఇక పోతే ఇక ఊరి బాగోగుల గురించి ఇక బీసీల గురించి కూడా మాట్లాడడం చూద్దాముల్లా ఇక మన పక్కన అయితే ఇక మన ఈ ఊరి సర్పంచ్ అయితే అన్నున్నాడు ఇక మరి ఈ సర్పంచ్ అన్నతోటి సురు చేసుకొని ఇక ముందుకెళ్దాం అన్న నమస్తేనే అన్న నమస్తే అన్న ఇక మరి అంత పైలమేనా అన్న అంత పైలమే ఇక మరి ఊళ్ళో సమస్యలు ఏమున్నాయన్న ఊర్లో సమస్యలు అంటే ఇక విలేజ్ అన్నప్పుడు ఉంటూనే ఉంటాయి కానీ ఇక కొన్ని సమస్యలు కూడా మనం ఈ సంవత్సరం 14 నెలల్లో కూడా కొన్ని సమస్యలు పరిష్కరించుకున్నాం. కొన్ని సీసీ రోడ్లు కానీ తర్వాత ఇంకా వేరే వాటర్కి సంబంధించినవి కానీ అలాంటివి పరిష్కరించుకున్నాం. అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు అవుతున్నాయి దగ్గరకు వచ్చినాయి కదా ఇంక మరి సర్పంచ్ ఎలక్షన్లలో మరి ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు? సర్పంచ్ ఎలక్షన్లు అంటే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈ ఊర్లోనైతే. ఎందుకంటే గతంలో కూడా ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు, ఏ పార్టీకి కూడా ఎక్కువ లేదు. ఈ ఊరు గ్రామాన్ని అభివృద్ధి చేసిందంటే కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన సర్పంచులు ఉన్నప్పుడే జరిగింది. అదేవిధంగా మిత్రపక్షాల ద్వారా కూడా సిపిఐలు కూడా వాళ్ళు కూడా కొంత చేశారు. దానివల్ల కొన్ని పనులు కూడా జరిగినాయి. మా హయాంలో కూడా కొన్ని పనులు కూడా చేసినాం. కాకపోతే కొంచెం ఇక్కడ వాటర్ సమస్య ఉంది. ఇట మరి ప్రభుత్వం చెంతకు తీసుకుపోతారా? మేము అయితే అదే ప్రయత్నం చేస్తాం కానీ మరి ప్రభుత్వం చెంతకు తీసుకుపోయి ఊరికి ఇంకా కొంచెం డెవలప్మెంట్ తప్పకుండా మా ఎమ్మెల్యే గారు, మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు బీర్లా ఐలన్న గారు సహకారంతో వారి దృష్టికి తీసుకుపోయి ఈ యొక్క మా గ్రామానికి సంబంధించిన సమస్యలు ఏమున్నా మేము పరిష్కరించుకుంటాం. అదేవిధంగా ఇంకా కూడా కొన్ని సీసీ రోడ్లు, అండర్లైన్ డ్రైనేజ్ కూడా సార్ను కోరినాం. వారు కూడా సానుకూలంగా సంధించి మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు రానున్న ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? అంటే ఇంకా వేరే సమస్యలు ఏమున్నా పరిష్కరించుకోవాలి. మన గ్రామ సమస్యలు కానీ, ఇప్పుడు కమిటాలు కానీ, ఇంకా సీసీ రోడ్లు ఇంకా పెండింగ్ ఉన్నాయి, హెల్త్ సెంటర్ కానీ అలాంటివి ఏమున్నా మా గ్రామానికి పరిష్కరించుకుంటాం. మా హయాంలో కూడా కొన్ని పనులు జరిగినాయి. రైతు వేదిక కానీ, ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా కొంచెం శాంక్షన్ అయింది, అది కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. సీసీ రోడ్లు కూడా వేసినాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు వచ్చినాక కూడా దాదాపు మాకు ఒక 25 లక్షల సీసీ రోడ్లు మంజూరు చేయడం జరిగింది. అవి కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా మాకు ఇంకా కొన్ని సీసీ రోడ్లు కూడా అవసరం, సార్ దృష్టికి తీసుకుపోయినాం. అంటే గత ప్రభుత్వం ఇప్పుడు అంటే ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఏం చేస్తుందంటే కొంచెం ఫండ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ లాగా ఇస్తున్నది కాబట్టి మరి కాంట్రాక్టులకి పైసలు అనుకున్న టైంకి పడుతున్నాయా లేకుంటే ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయి? అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా. ఇప్పుడు మేము గతంలో ఇప్పుడు రైతు వేదిక కానీ ఇంకా కొన్ని పనులు చేసినాం. అవి బిల్లులు కూడా కొన్ని ఇంకా మాకు రాలేదు. రైతు వేదిక దాదాపు ఒక 5 లక్షల రూపాయలు మాకు రావాలి. అదే అంతకుముందు కూడా వేరే బిల్లులు ఉంటే కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా కొన్ని వచ్చినాయి. ఇప్పుడు మిగతావి కూడా సీసీ రోడ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ సీసీ రోడ్డు ఒకటి శాంక్షన్ అయింది, అది కూడా నిన్న మొన్న జరిగింది. అదేవిధంగా ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా మొన్న 20 లక్షలు శాంక్షన్ అయితే మొన్న ఎంబీ చేయించినాం. ఇంకా అవి కూడా ఇంకా పడలేదు, పడతాయని ఎంబీ చేయించి ఆన్లైన్ చేయించినాం. అంటే గత ప్రభుత్వం 70% వరకు గ్రామాలకు అన్నిటికీ పైసలు అందించిన అని చెప్పేసి గత ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు. ఇక అట్లా 70% అనేది ఏం లేదండి, ఎప్పుడు కూడా పెండింగే ఉన్నాయి బిల్లులు. మరి 70% వచ్చినాక మరి బిల్లులన్నీ పెండింగ్ ఎందుకు ఉన్నాయి? అంటే వాళ్ళు డబ్బు కొట్టుకుంటున్నారు. తప్పకుండా ఇప్పుడు బిల్లులు పెండింగ్ ఎక్కడ చెప్పు. ఇప్పుడు మా చిన్న విలేజ్కే నాకే ఒక 5 లక్షల రూపాయలు నాకు స్వయంగా నాకే రైతు వేదిక సంబంధించిన బిల్లులు రావాలి. ఇంకా మేజర్ గ్రామ పంచాయతీలకు ఆత్మకూరు ఉంది, వాళ్ళకు కూడా ఒక 50-60 లక్షలు రావాలి. ఇప్పుడు అన్ని ఫండ్స్ కరెక్ట్ ఇస్తే ఇవన్నీ ఎందుకు పెండింగ్ అయినాయి చెప్పండి. ఇప్పుడు వాళ్ళు చెప్పుకోవడం తప్ప ఏం లేదు. అంటే ఇప్పుడు గత ప్రభుత్వం అంటే ఇప్పుడు 70% అన్నా కూడా ఇక్కడ ప్రజలకి అనేది ఇంతవరకు పైసా అందలేదు. అయినా వీళ్ళు అప్పులు తీసుకొచ్చి కూడా ఇక్కడ పెట్టి డెవలప్మెంట్ చేయడం, ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతున్నా కూడా గత ప్రభుత్వం అయితే ఇవ్వలేదు, ఈ ప్రభుత్వం అన్నా ఇస్తుందని అయితే అనుకుంటున్నా. ఇక మరి ఇక్కడ మన అన్నగారు ఉన్నారు, అన్నగారితో కూడా మాట్లాడదాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న. అన్న ఇప్పుడు ఈ మన జిల్లా స్థాయిలో అయినా మన గ్రామ స్థాయిలో అయినా బీసీల గురించి మీ నోట ఒక మాట.
నా బీసీల గురించి గతం నుంచి కూడా పోరాడుతుర్రు. బీసీల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం సర్వే పాపన్న ఆధ్వర్యంలో కానీ, జవాన్లో మొన్న ధర్మభూషణ్ గారి ఆధ్వర్యంలో కానీ, ఇప్పుడు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీర్లైలన్న గారి ఆధ్వర్యంలో కానీ, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన చరిత్ర వాస్తవానికి కాంగ్రెస్ పార్టీది. గత ప్రభుత్వం చెప్పుడు మాటల వరకే పరిమితం చేసింది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు, పనులు చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చి వాళ్ళ అప్పులన్నీ మీదేసుకొని ఈ ప్రభుత్వం కడుతుందన్న. గత ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మేము 4,000 ఫంక్షన్ చేస్తాం అంటే మామూలుగా ఇప్పుడు 2,000 ఫంక్షన్ మేమే చేసినాం, నీళ్లు మిషన్ భగీరథాన్ని మేమే తీసుకొచ్చినాం, ఇట్లా పలాను మేమే చేసినాం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక మరి వాళ్ళే మేము అంతా డెవలప్మెంట్ చేసినాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి వాళ్ళు ఒక ఏంది రోజు ఏదో ఒక ధర్నా అయితే నడుస్తుంది. ఇంకా మీకు తెలవంది ఏముందన్న, ఇక చూస్తూనే ఉంటారు, వార్తలు చూస్తూనే ఉంటారు, మీకు తెలవని పబ్లిక్ అనేది ఏమి ఉండదు. కాబట్టి ఏంటంటే ఇక బాగా వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ పని చేసినాం, ఏ చిన్న పని చేసినా కూడా చేయకున్నా కూడా మరి జరుగుతుంది అదేనని చెప్పేసి చేస్తున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంది అన్న? ఒక 100 సంవత్సరాల నుంచి మా ఆలేరు కాన్స్టిట్యున్సీలో 120 చెర్లు నింపిన ఘన చరిత్ర అన్న బీర్లైల్ అన్నది. ఏ ఎమ్మెల్యే నింపిండన్న? మా వాగులో, పెద్ద వాగులో, ఆలేరు నుండి కొలంపేగ వాగు మీకు కూడా తెలుసు అనుకుంటా, కనీసం నిన్నదాకా మన వాగు వారుతుందన్న. ఇప్పుడు మీరు చూడండి, 120 చెర్లు నింపినంటే మామూలు ముచ్చటనా అన్న? ఆ బీర్లైల్ అన్న నిద్రపోతలేడన్న. రాత్రి అనక పగలనక ప్రజల కోసము, బడుగు బలహీన వర్గాల కోసము పనిచేస్తుంటే భూస్వాముల గుండెల్లో రైలు పడుతున్నాయి అన్న. ఈ ఆలేరులో మాకు పుట్టగతులు లేకుండా చేస్తాడేమో అని రోజుకో బట్టగాల్చి మీదేయడము, లేకపోతే రోజుకో బదనాం చేయడం తప్ప కానీ వాళ్ళకి ఇంకో పనే లేదు. ఒకవేళ దమ్ము ధైర్యం ఉంటే పనితో పోటీపడండి, అంతే కదా. మీరు కూడా ఈయన ఫౌండేషన్ పెట్టే కనీసం 115, 120 ఊర్లల్లో ఫౌండేషన్ పెట్టి ప్రతి ఊరుకు ఒక క్యాను నీరు, ఇంటికి ఒక క్యాను వాటరు, ఆ ఊళ్ళో చచ్చిపోతే పాలు కూడా వస్తాడో రాడో కానీ ఐలన్ వస్తాడన్న. అంత మంచి పేరున్న ఐలన్ను వీళ్ళు ఏదో బదనాం చేసినంత మాత్రాన బదనాం కాదు. ఆయన సంపాదించుకోవడానికి ఎమ్మెల్యే కావాలి, ఉన్నది పంచడానికి ఎమ్మెల్యే అయ్యిండు, ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేయడానికి ఎమ్మెల్యే అయ్యిండు అన్న. కానీ గత ప్రభుత్వానికి ఇప్పటికీ చాలా తేడే లేదు, అసలు పోలికే లేదన్న. మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో మన ఆలేరు కాన్స్టిట్యున్సీలో మన ఐలన్న ఎమ్మెల్యే. ఈ యాదగిరి గుట్ట కాడనైనా కూడా ఐలన్నదే నడుస్తుంది. అంటే ఆడికి పోతుండే కొన్ని 100 కార్లు వచ్చి ఆడ నిలబడతాయి, ఐలన్ వస్తున్నాయి. అంటే నాకు ఈ మధ్యలో నేను అటు సైడ్ పోయినప్పుడు ఐలన్న ఇక యాదగిరి గుట్టకు వచ్చిన కార్లు అయితే వచ్చాడు, కార్లు ఉన్నాయి, శీతం కార్లు ఉన్నాయి. ఏదైనా ఆయన ఎవరు వచ్చారు అదేనని చూస్తే ఐలన్ వచ్చిండు. ఇంక మరి ఐలన్నను చూద్దామని నేను పోదాం అనుకున్నా కానీ ఇక నాకు తీరిక కుదరలేదు, దేవుని కాడికి పోయి దర్శనం చేసుకొని వచ్చిన. ఇంక మరి ఐలన్నకు అంత పలుకుబడి ఉన్నది, ఇక అన్ని డెవలప్మెంట్లు చేస్తున్నాడు కానీ ఇక ఇంకా పేరు తక్కువ చేస్తున్నారు అని అనిపిస్తుంది నాకు. తక్కువ ఏం చేస్తాడు, ఎక్కువ చేస్తుండు ఆయన. అయింది మొన్న 13 నెలలు 14 నెలలు అవుతుంది. ఏ మినిస్టర్ చేయలేని అభివృద్ధి పనులు చేస్తుండు. ప్రతి మినిస్టర్ను మెప్పించే దమ్ము ధైర్యం ఉంది, ప్రతి మినిస్టర్ను ఒప్పిస్తాడు, మెప్పిస్తాడు. ఈ ఆలేరుకి ఏం కావాలన్నా తీసుకొస్తాడు ఆయన. పని చేయడానికి గత ప్రభుత్వం వాళ్ళే అన్నని కొంచెం తక్కువ చేస్తున్నారని. గత ప్రభుత్వమే గత ప్రభుత్వం అన్న. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చాలా తేడా. 50,000 మెజార్టీతో గెలిచిండు అన్న ఐలన్న. జనాలు ఎంత పలుకుబడి, ఎంత జన హృదయం ఉన్న నేత అయితే గెలిచాడన్న. జనాలకు సొచ్చుకపోయే మనిషి. నేను చెప్తున్నాగా, నైట్ 11 అయినా వండుకోడు, 4 గంటలకు లేస్తాడు. ఎప్పుడు ప్రజల కోసం ప్రజల కోసం ప్రజల కోసం, ఆయన జీవితమే ప్రజల కోసం. నేను అలాంటి నాయకుని అయితే చూడలేదన్న. చూసింది కాదనుల్లా ఇక అన్న మాటలలోనైతే ఇక్కడ ఉన్న సమస్యల మీద ఐలన్న మాత్రం బాగా కట్టబడుతుండుల్లా. ఇక అట్లాంటిది ఇక అన్నకు సమస్య అని తెలిస్తే ఇక ఎరకైతే ఇక పోకుండా ఉంటాడుల్లా. ఇక ఈ ఊళ్ళో కూడా అన్నతోటి ఆయన గురించి తెలుసుకున్నాం. ఇక అసలు సీసలైన మనిషి మన లింగన్న. ఇంకా లింగన్న అంటే యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం తెలవని మొగోడు అనేటోడు ఇంకోడు ఉండడు. ప్రతి పిల్ల కానించి ఆయన పనిచేసిన పిల్లగాడు ఎవరైతే ఆయన వయసులో ఉన్నప్పుడు ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లింగన్న అంటే, పల్లెపాడు లింగన్న అంటే తెలవని మొగోడు అనేటోళ్ళు లేడు. ఇక అసలు సీజన్ ఇంకా అన్నగాడికి పోతున్నా. ఇక అన్న బీసీలో గురించి ఎలాంటి ముచ్చట వివరిస్తాడు, ఏం చెప్తాడు అనేది ఇక తెలుసుకుందాం మనం ముంగడికైతే. అన్న పైరవేనా? నమస్తేనే. నమస్తే, బాగున్నా. మీరు బాగున్నారా? బాగున్నా అన్న.
ఇక నీ పేరు చెప్పగానే నాకు ఇట్లా ఎన్నో ఇట్లా బలం ఇట్లా ఉరికొచ్చింది అన్నట్టు మెరుగైంది. ఎందుకంటే నువ్వు చేసిన పోరాటాలు అట్లాంటివి నువ్వు కష్టపడి పేదల కోసం కష్టపడి చేసి నువ్వు అట్లా చేసినావు కాబట్టి నువ్వు ఇలా గుండెలో పెట్టుకొని తలుచుకుంటున్నా. ఇక అన్న మరి బీసీల గురించి మీరు ఏమి ఎరక చేస్తారు? బీసీల గురించి ఎంత ఎరక చెప్పినా బీసీ ఎప్పుడు వెనకబడే ఉంటున్నాడు. ఎందుకు వెనకబడి ఉంటున్నాడు అంటే మన బీసీలలో దగ్గర దగ్గర 100 కులాల దాకా ఉంటాయి బ్రదర్. ఈ 100 కులాలందరూ ఇక్కడ ఒక్క రెడ్డి నిలబడితే ఆ రెడ్డి అనేది ఎక్కువ పోయేటోళ్ళు చాలామంది ఉంటారు అనమాట. అంటే మనకి ఇంకా కూడా బీసీ కమ్యూనిటీ అనేది ఇంకా కుదరలేదు. చేస్తున్నారు బాగానే. ఆర్ కృష్ణ కాడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే వస్తూనే ఉన్నారు. ఇక నిన్నయాల మనం మల్లన్న ఉన్నట్టుంది. మల్లన్న బాగానే చేస్తున్నాడు, కానీ మల్లన్న కొంచెం ఓపిక తగ్గించుకొని మాట్లాడుకుంటే బాగుంటుంది. ఏమంటున్నారు అంటే ఇంత నానే వీళ్ళు మాట్లాడేది ఇంత అడవులుగా మాట్లాడతారా, బీసీలు ఇట్లుంటుందా అట్లుంటుందా అని చెప్పి మన బీసీలో కొంతమంది అంటున్నారన్నమాట. అంటే నేను విన్నా. కాబట్టి మల్లన్న చేసేది బాగానే ఉంది, కానీ కొంచెం తగ్గి మాట్లాడడం మంచిదని నేను అంట. ఎందుకంటే చిన్నగా ఎన్నో దగ్గర రెడ్డోడు వాడివీడు అన్నడో లేదో కానీ దాన్ని ఏం చేసినంటే మీ అటువంటి ఛానళ్ళలో లేకుంటే వాళ్ళ వీళ్ళు దాన్ని బాగా ఇట్లా అంటాడా వాళ్ళు అరే పుల్లిగా ఎల్లిగా ఏంద్రా అది ఇది అని తిట్టినోళ్ళు దొరలు మసక పడుకుంటేనే వస్తున్నాం అప్పటి నుంచి వెళ్ళి. ఇవాళ ఒక్క మాట అనేసరికి వాళ్ళు పేదదాన్ని టామ్ చేస్తున్నారు. కానీ మల్లన్న కూడా ఇంకా కొంచెం తగ్గి మన బీసీలు ఇట్లుండాలి, ఈ రకంగా ఉంటే బాగుంటుంది, మనం కట్టుకుంటే బాగుంటుంది. ఇలా మనం బీర్లైలేం గెలిపించుకున్నాము అని అంటే నిజంగా ఇక్కడ బీసీ బాగా పనిచేసిందని అనుకోవాలి. అందుకే ఇప్పటి నుంచి వెళ్ళైనా బీసీ వర్గం అనే ప్రతి కులపొళ్ళు కూడా కట్టుగా ఉంటేనే మనం బీసీలో ముందు పోగలుగుతాము. బీసీలను ఎవరు నిలబెట్టుకున్నా రేపు గెలిపించుకోగలుగుతాము. ఎంపీటీసీలు కానీ ఎంపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఇవన్నీ కానీ. కానీ ఇంకోటి ఏంటంటే మన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా సర్పంచులకు ఎంపీటీసీల కాడికి వచ్చేసరికి బీసీలకు ఇన్ని ఇవ్వాలనేది తప్ప ఎమ్మెల్యేలు ఎంపీల కాడికి వచ్చినప్పుడు మళ్ళీ మనం ఎక్కడైతే వెనుకబడి ఉన్నామో అట్లే ఉంటున్నాము. అది కాకుండా మనకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలలో కానీ బీసీలకు ఎన్ని ఇవ్వాలనేది చేసుకుంటేనే బాగుంటుంది. అది చేయాలి. దాని మీద మనం అందరం కొట్లాడితే అప్పుడు బీసీలకు ఓ పట్టు అనేది దొరుకుతుంది. అది చేయాలని చెప్పి నా ఉద్దేశం. ఇప్పుడు కులగణన తీసిరు కాబట్టి కులగణన మీద లెక్కలు బీసీలే తప్పు ఉన్నాయని చెప్పేసి మాట్లాడుకుంటూ వస్తున్నారు. మరి దీని మీద మీరు కులగన తీసిండ్రు కానీ అది నాకు ఇంకా అది సక్సెస్ అవుతుందా అనేది అయితే అనిపిస్తలేదు బ్రదర్. ఏదో చేస్తున్నాం అనే చేస్తున్నారు, కానీ వాళ్ళు కానియరేమో. ఇది ఈ పెద్ద కులస్తులు ఎవరైతే ఉన్నారో రెడ్డోలో బ్రాహ్మణ్సో లేకుండా కోమటోళ్ళు వీళ్ళు ఉంటారు, పైన వీళ్ళదే నడుస్తుంది. కాబట్టి ఎంతసేపు బీసీలను అనగదొక్కుంటూనే వస్తారు. అది సక్సెస్ అవుతుందని అయితే నేను అనుకుంటలేను. అంటే మందకృష్ణ మాది అన్నయ్య అట్లా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు రిజర్వేషన్ల కోసం వాళ్ళు పోరాడారు. 10.9 ఇంత వచ్చింది. ఇక మరి దాని మీద కూడా అది ఇంకా మాకు ఇంకా తక్కువనే. ఇంకా మీరు అవసరం అయితే మళ్ళీ లెక్కలు చేయరు అనే కాడికి మందకృష్ణ మాది కానీ ప్రెస్ క్లబ్లో ఇంకా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. ఇంకా ఆడి కూడా నేను పోయినా అనుకో, ఇంకా పోయినా కాబట్టి నీ ముంగడికి తీసుకొస్తాను ఈ ముచ్చట. ఇంకా మరి వాళ్ళు ఇంకా కొట్లాడతాం, మళ్ళీ లచ్చడప్పులు వేల గొంతులు అని చెప్పేసి మళ్ళీ ప్రోగ్రాం ముంగడ పెడతామని చెప్పేసి అంటున్నారు. మరి ఈ సమస్య గురించి మన బీసీ కులగణన గురించి కూడా ఎందుకు మరి మనం కూడా పోరాడొద్దు? పోరాడాలి అనేది ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మందకృష్ణ మాదిగా ఇంకా మాకు అది మా రిజర్వేషన్ ఇంకా పూర్తిగానే లేదు, ఇంకా మాకు చేయాలనే దాని మీద ఉంది. ఇప్పుడు 42% కూడా ఇంకా అది మనకు అసలు సరిపోదు. బీసీలకు 42% కూడా కరెక్ట్ కాదు. మనకు దగ్గర 50 దాకా ఇస్తేనే బీసీ కులాలకి వెళ్ళి మళ్ళీ ఇంట్లో 100 మంది 100 కులాలు 100 రకాలు పంచుకోవాలి, ఇంకా పెంచాలి. ఇక మరి అన్న ఇక అదైతే పక్క పెట్టు. ఇంకా నేనైతే ముంగడికి వస్తున్నా. ఇంకా అసలు ముచ్చట అయితే అడుగుతున్నాను. ఇప్పుడు అసలు ముచ్చట ఏం లేదు తమ్ముడు. ఇక అసలు ముచ్చట ఒక రెండు ముచ్చట్లు నాకు నీ గురించి నాకు చెప్పాలి. నాకు చెప్పుడు కాదు, నాకు అన్ని తెలుసు కాబట్టి అలా చెప్పాలి. నేను మాజీ సర్పంచ్ మా నాన్న ఇంతకుముందు. మరి ఇంతకుముందు ఎట్లా ఊరినైతే ఏకం చేసిండు, ఊరిని అందరి కోసం కష్టపడ్డాడు, ఊరికి కొంతమందికి ఇండ్లు కట్టించిండు, పట్టా భూములు ఇప్పించిండు. అట్లాంటిది మన లింగన్న అక్కడ ఒక సెంటు భూమి తీసుకోకుండా కూడా
ఇక సపరేట్ వచ్చి పేదల కోసం మాత్రమే కష్టపడ్డాడు. ఇంక మరి అవన్నీ ఎట్లా జరిగినాయి ఏందనేది అన్న కొద్దిగా ఒక 2 ముచ్చట్లలో వివరిస్తాడు. ఇంక అన్న మరి చెప్పే. అన్న నేను ఇది సర్పంచ్గా ఉన్నప్పుడు చేసింది కాదు. సరే ఓ ఉద్యమంలో పనిచేసినాము. ఆ పనిచేసిన సందర్భంలోనే మా దగ్గర షావుకార్లది భూమి ఉండే ఊరు పక్క పంటి. ఆ భూమి అంతా ఆక్రమించుకున్నాము. అందరికి పట్టా సర్టిఫికెట్లు ఇచ్చినాము. అందరికీ ఇల్లు కట్టుకోవడానికి కూడా బాగా ప్రయత్నం చేసినాం. అది నేను అప్పుడు సర్పంచే కాదు, ఒక ఉద్యమంలో చేసినటువంటి దాంట్లో ఇలా చాలామంది ఉన్నారు. ఇక్కడ కూర్చున్న దాంట్లో కూడా చాలామంది ఆ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళే, గజ్జాలు కట్టి గొంగడేసుకునే ఎగిరిన వాళ్ళే ఉన్నారు. అందరి త్యాగాలు ఉన్నాయి. అంటే నేను ఒక్కరిని చెప్పుకునేది కాదు, అందరం చేసినాం. నేను కూడా త్యాగం చేసిన. తమ్మి చాలాసార్లు జైలు పోవాల్సి వచ్చింది, చాలా నెలల జైల్లో ఉండవలసి వచ్చింది. ఇవన్నీ చేసినా కూడా మనం దేనికి ఆశించలేదు. వన్ ఎన్పి కూడా ఎవరి దగ్గర మనం బెదిరించి కానీ లేకపోతే ఇంకేదటువంటి తీసుకున్నది అయితే లేదు. ఎందుకంటే సరే నేను ఇక్కడ బతుకుతున్నా అంటే మా అత్తమ్మ వాళ్ళ ఆస్తి, దాని మీదకి వచ్చినాము. దాని మీదనే బతుకుంటున్నాం తప్ప మనం ఏదో పేరు చెప్పి ఇంకేదో చేసింది అయితే ఏం లేదు. దాని ద్వారా సంపాదించుకున్నది అయితే ఏం లేదు. ఇక చూసిన అల్లా ఇక అన్నకైతే నిస్వార్థం. ఇక గుండెల ప్రేమ ఇస్తే ప్రేమతోటి పెడతాడు. ఏది ఉన్నా సరే ఇక ఆయన దగ్గరకు వచ్చిరంటే ప్రేమతోటి కడుపు నిండా దగ్గర తీసుకుంటాడు అన్న అయితే. ఇక అట్లాంటి అన్న మన లింగన్న. ఇక లింగన్న గురించి అసలు సీసలైన స్టోరీ అయితే ఇక కథ అయితే మొదలు పెడతా సుమి. ఇక గుర్తుపెట్టుకో, లింగన్నని మాత్రం ఒక సింహాసనం మీద కూర్చోబెడతాను నేనైతే. ఎందుకంటే ఆయన చేసిన పనులు అట్లాంటి, ఆయన మాట కూడా అట్లాంటిదే. కడుపులో ఇష్టం లేకుండా మాట్లాడేటోడు మన లింగన్న. అంత మంచి మనసు మన లింగన్నది. ఇంకా ఈయనైతే మన ఇక పెద్ద మనిషి ఉన్నాడు. ఇక ఇంతకుముందు విద్యా కమిటీ చైర్మన్. ఇంకా మన అన్నగారు ఇక్కడ ఉన్నారు. అన్నగారితో ఇక మరి ఈ సమస్యలు ఏంది అదేనని చెప్పేసి మాట్లాడదాం. అన్న నమస్తేనే. అన్న నమస్తేనే. మనము బీసీల సమస్య మీద మాట్లాడడం దాని మీద మీరు ఏదో వేరే ఛానల్ నుంచి ఇక్కడ వచ్చారు. అవునన్న. అయితే బీసీలో మనం ఎంత ఉందాం, గవర్నమెంట్ లెక్కల ప్రకారం 53% లెక్క ఉంది. ఇప్పుడు 46% వచ్చింది. 66 అంటే ఇప్పుడు లెక్కలు 53 చూపిస్తారు. 46 వచ్చింది. 46 చూపిస్తున్నారు. 53 మన రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు. అయితే మరి 16-17% ఉన్న రెడ్డోళ్ళ కాడ బీసీలు అంటే ఆ పార్టీలో 4, ఈ పార్టీలో 4 నాయకత్వం చేస్తారు. 7 సీట్లు అయినా అడకతిని కూడా అవుతుంది, కానీ వీళ్ళు ఇష్టం అయితే లేదు. మరి 52% ఉన్నటువంటి బీసీలు ఈ 17% మీద మనం ఎందుకు అడుకోవాలని టికెట్లు ఏమని? బీసీలు అనేటోడు అన్ని పార్టీలకు అంటుబడి ఉన్నాడు. కానీ బీసీలు అందరూ అన్ని పార్టీల నుంచి బయటకు వెళ్ళి ఒక బీసీ పార్టీ పెట్టు. ఎందుకు చేస్తలేరు? 70% ఉన్న మనం 50% ఉన్న మంది 17% ఉన్న తాను మనం దేశంలోకి అడుక్కున్నాడు ఎందుకు? ఈ నాయకత్వం మారాలి. టికెట్ పెరగాలి కదా. కమ్యూనిటీ పెరిగితేనే ఏదైనా సాధించగలరు. కమ్యూనిటీ పెరగాలి. అది పెరిగినప్పుడు మనం ఎన్ని రోజులైనా ఆ పార్టీలో 4, ఈ పార్టీలో 4 మనిషి 4 టికెట్లు ఇస్తే అన్న కాలు మూసుకుంటారు. ఈయన ఈ పార్టీకి చేయి, ఆయన ఆ పార్టీకి చేయి. మరి బీసీలకు చేయి అనేటోడు ఎవడు లేదు. దాన్ని ఐక్య తీసుకొచ్చేటప్పుడే మనం బీసీ వర్గీకరణ అయినా మన చేతుల మీదకి వెళ్ళి ఆ 17-16% ఉన్న వాళ్ళు టికెట్లు తీసుకోవాలి. అటువంటిప్పుడు మనం బీసీలం అనేది రాష్ట్రంలో ఎట్లా ఉంది దాని మీద బాగుపడే ఆలోచన వస్తుంది. కానీ అదే లేదా, ఎవరికైనా ముచ్చట ఊరికి చేసిన కొంకున్నర పడితే అన్న నాకు అనుకుంటే అన్నీ చెప్తారు. కానీ ఆయన ఎప్పుడు వస్తుండు బయటికి? ఆయనకి ఏదో టికెట్ ఇవ్వనప్పుడు, ఇచ్చినప్పుడు, మొగబాటంగా మాట్లాడినప్పుడు, వాళ్ళు తిరస్కరించినప్పుడు బీసీ కులగణన అనేది తీసుకొని వస్తున్న నాయకులు. అది మారాలి. అటువంటి సమర్థమైన నాయకుడు మన బీసీలకి వెళ్ళాలి. ఐక్యతను అందరినీ పోగు చేయాలి. పోగు చేసినప్పుడు మనం చేతుల మీదకి వెళ్ళి రెడ్డికి సరి చిన్న కులాలు ఉన్నాయి. వాళ్ళు చిన్న కులాలు అంటే అగ్రవర్ణాలే, కానీ జనాభాలు తక్కువ. వాళ్ళు మన చేతుల మీదకి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. అప్పుడే మనం బీసీలం బాగుపడతాం. కానీ అంతవరకు దాకా మరి ఇండ్ల తలా 4 ఆ పార్టీకి ఉన్న 4, ఈ పార్టీకి ఉన్న 4 చేయి కట్టిన రోజులు మనం భజన పరగడమే మన చేతికి అయితే రాదు. మరి ఈ సమస్య గురించి ఇంకా కొట్లాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? దీని మీద నాయకులు బయటకు వెళ్ళాలి. మన ఆలేరు ఉంది, ఆలేరులో ఇప్పుడు బీసీ నాయకుడు మనకి ఎమ్మెల్యే. అటువంటి ఆయన బయటకు వెళ్ళాలి. బీసీ కులాల మీద పోరాటం చేయాలి. అదే ఒక పార్టీని అడ్డు పెట్టుకుంటే కాదు. బీసీలు అంటే అన్ని పార్టీలు ఉన్నారు, అందరినీ పోగు చేసే తత్వం కావాలి. అటువంటి అప్పుడే మనం బాగా అవుతాం. చూసినారులా ఇక అన్న చెప్పింది అయితే 100% నిజం అనిపిస్తుంది నాకైతే. ఇక ఎందుకంటే ఇక అందరం ఒక్క దగ్గర కూడి ఒక్క మాట మీద నడిస్తేనే మనకు అనుకున్న పనులన్నీ చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. ఇంకా దానికి తోడు మన ఉప్పలన్న ఇంటి వాళ్ళ సహకారం ఉండి సపోర్ట్ ఉంటే కనుక ఇంకా జర ముంగడికి వెళ్తాం.
అట్లా మనం ఈ అన్నగారితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒక జర ఈ ఏదైతే మనం ఒక మందలాగా కూడి ఉంటేనే ఏదైనా సమస్యను పరిష్కరించుకోనికైనా దేనికైనా ఒక ఏమంటారు ఇక మీకు తెలవంది ఏముంది అని ఇక దేనికైనా ఒక పులి పంజ లెక్క పోయి వాడాలి. అట్లా ఉంటేనే మనకు నడుస్తుంది. నమస్తే పెద్దగౌడ. నమస్తేనే. అంత పైలేనా? అంత నిమ్మలమేనా. ఇక మరి ఏంది మరి ఇక్కడ గౌడ సోదరుల పరిస్థితులు ఏంది, రైతుల పరిస్థితులు ఏంది, రైతుల కష్టాలు ఏంది అన్న? రైతుల కష్టాలైనా రైతుల సుఖాలైనా మా గౌన్ల కష్టాలైనా కానీ దాన్ని కనిపెరగకుండా వాళ్ళకు ఆలోచన చేసి ఇప్పుడు రైతులకు సరైన సహకారం లేకుంటూ మన గౌన్లకు సహకారం లేకుంటూ మన బక్కచిక్కిన వర్గానికి వాళ్ళు సరైన పనులు చేయక ఇప్పుడు ఆ రామచంద్ర అని ఉన్నాడు, లింగాన్ని ఉన్నాడు, ఉప్పలని ఉన్నాడు. అసొంటి మనల్ని ముందు తీసుకుపోవాలంటే అందరినీ కమిట్ చేసుకొని వాళ్ళందరినీ మన చేత పట్టుకొని పోతే వాళ్ళు చెప్పిన ప్రకారం మనం వినుకుంటూ మనం చెప్పిన ప్రకారం వాళ్ళు వినుకుంటూ పోతే మనకు ఒక అండర్స్టాండింగ్ ఉంటాం. మనకట్లా లేకుంటూ నేనే ఇక్కడికి పెద్దోయినా అని ఇక్కడ పక్కన నూకేసి ఈ ఎన్నుకొని ఎన్నికిసి పోతే మాత్రం ఈ వెనకకే పోతుండు, వాడు ముందరికే పోతుండు. అసొంటి గ్రామాలు ఏర్పడ్డాయి, అసొంటి రోజులు ఏర్పడ్డాయి మన తెలంగాణకు. అసొంటి పరిస్థితుల్లో రాకుంటూ ఉండాలన్న కోరిక నాదొకటి. వింటున్నావా? అసొంటి నేను చెప్పేది ఈ విధంగా చెప్పిన మీకు ఎట్లయినా సహకారం ఇస్తాను. ఇక పల్లెపాడు గ్రామంలో అయితే కొంచెం పెద్ద వాళ్ళని పట్టుకొచ్చిన. ఇక ఇక్కడ ఉన్న పరిస్థితులు ఏంది, ఇక మాజీ సర్పంచులు ఇక ఎంపీటీసులు ఇట్లా ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని వచ్చిన. ఇక వాళ్ళతో ముచ్చట పెట్టించిన. ఇక పల్లెపాడు గురించి మీకు ఎరగ చేసిన. ఇక మళ్ళా ఇంకొక ఊరికి పోయి ఆ ఊళ్ళే అక్కడ పరిస్థితులు ఏంది, ఏం కథలు, అది ఏం నడుస్తుంది, రేపు రాబోయే ఎలక్షన్లల్లా ఇంక ఏ వాళ్ళు సర్పంచ్ అవుతారు అనేది మీకు ఆడ చూపిస్తా. ఇంకా అప్పటి వరకు చూస్తూనే ఉండేది క్రమం తప్పకుండా 69 టీవీ. ఈయనైతే ఓ పెద్దన్న వచ్చిండులా. ఇక పెద్దన్నతోటి ఇక మరి అడిగి తెలుసుకుందాం ఏంటంటే ఇక ఇప్పటివరకు ఏం అడుగుతున్నా అనేది మీ అందరికీ తెలిసిందే. ఇక నేను ఇప్పుడు అడిగి తెలుసుకుంటా అన్నతోటి. అన్న నమస్తేనా? అంత ఫైలమేనా? నమస్తే అన్నగారు. అంత ఫైలమేనా? అంతా కూడా ఇక్కడ మా గ్రామాలలో ఉన్నటువంటి ఈ పల్లెపాడు గ్రామంలో గౌడ సంఘం అధ్యక్షుడు నరేష్ గారికి, తర్వాత మాజీ సర్పంచ్ లింగన్న గారికి, ఇప్పుడు నెక్స్ట్ పోయిన పీరియడ్లో ఉన్నటువంటి వెంకటేశ్వరం గారికి, మిగతా బీసీ కుల పెద్ద మనుషులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఏంటంటే ఒక బీసీ అనేది ఒక పెద్ద కుటుంబం, ఒక సముద్రం లాంటిది. బీసీ కుటుంబం అంటేనే సముద్రం. ఓసీలు కొద్దిమందే ఉంటారు కానీ వాళ్ళకు టాలెంట్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది, స్వార్థం ఉన్న సేవ చేసే భావం ఉంటుంది. మన బీసీలలో మాత్రం ఒక ఐక్యత కోల్పోతుంది. అంటే ఏ పాయింట్లో కోల్పోతున్నాం అనేది అది పెద్ద అన్వేషణ చేయవలసిన విషయం. ఎందుకంటే ఈ రోజులల్లా ఒక సర్దార్ పాపన్న ఆదర్శంగా తీసుకుంటే అతడు ఆ కాలంలో గొప్ప ధైర్య సాహసం గల ఒక యోధుడుగా పుట్టి వ్యతిరేక శక్తులను అనగదొక్కాలనేది పోరాటంలో ముందుకొచ్చిన మహావీరుడైనట అటువంటి సర్దార్ పాపన్నను ఆదర్శంగా ఇప్పుడు ఇదివరదాకా ఇంత అడ్వర్టైజ్లో లేదు. ఇప్పుడు అడ్వర్టైజింగ్ వచ్చింది కాబట్టి ప్రతి యువకుడు కూడా అప్పుడు విజ్ఞానం అనేది లేదు, విద్య లేదు. ఇప్పుడు చైతన్యవంతులైనరు, తర్వాత తెలివికలవంతులైన టెక్నాలజీ కూడా పెరిగిన రోజులు ఉన్నాయి కాబట్టి మన బీసీ కులంలో ముందడుగు వేయాలనేది నా యొక్క సూచన. తర్వాత ఈ రోజులల్లో మనం ఐక్యత ఎక్కడ కోల్పోతున్నాం అనేది ఆ పాయింట్ ఎక్కడ పెద్ద మనుషులకే కానీ తెలివికల్ల యోధులకే కానీ అన్వేషణ చేసి ఏ పాయింట్లో మనం విజ్ఞతను కోల్పోతున్నామో దాన్ని ధైర్యంగా ముందుకొచ్చి మన యొక్క ఈ బీసీ కుల నాయకుల ఒక చిన్నోడైనా పెద్దోళ్ళైనా ధైర్యం గల వ్యక్తిని మనవాడు అన్నప్పుడు ధైర్యం గల వ్యక్తికి పట్టం కట్టాలి. మనం అందరం కూడా బలంగా ఉండాలి. దేశం కోసమే కానీ గ్రామం కోసం కానీ ఐక్యత కోసం కానీ పోరాడాలనేది నా యొక్క అభిలాష. అన్న ఇంకా ఇప్పుడైతే అన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. ఈ పల్లెపాడుకు చరిత్ర ఉన్నది. మరి ఈ పల్లెపాడు చరిత్ర చాలామందికి తెలియదు. అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకైతే చాలామందికి తెలుసు కానీ బయట వాళ్ళకైతే అసలు తెలియదు. ఎవరు ఆ చరిత్ర ఏమైనా చెప్పగలుగుతావా? ఇప్పుడు మాజీ సర్పంచ్ గారు లింగన్న గారు చెప్పలేదండి. స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అన్ని పుట్టుపూర్వకాలు అన్నీ బయటకు గుంజుతా ఉన్నారు. ఆయన కూడా మహాయోధుడు. అన్ని
అన్ని కోణాలలో కూడా అన్నిట్లో కూడా అడుగు వేసి మంచేది చెడేది అని అన్వేషణ చేసిన నిస్వార్థపరుడే. ఆ స్వార్థపరుడైతే ఎప్పుడో డెవలప్ అయ్యే ఈ లింగన్న గారు స్వార్థపరుడు కాదు. కానీ పేరు స్వార్థం అనేది 100 సంవత్సరాల వరకే ఉంటుంది, పేరు అనేది 1000 సంవత్సరాల వరకు జీవించి ఉంటుంది. అదొక నాకు టెక్నికల్ పాయింట్ తెలిసిన విషయం. ఎందుకంటే మనం బతకడం కొన్నాళ్ళే, కానీ చరిత్రలో నిలబడాలంటే ఏదో ఒక గొప్ప పని చేసి ఉండాలి అనేది నా లక్ష్యం కూడా అదేనండి. అయితే సర్దార్ పాపన్న జీవిత చరిత్రలో ఎక్కడెక్కడో ఒక దేవాలయాలు, ఇప్పుడు మన వేమలకొండ అనేది ఒక పెద్ద టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ మీద కూడా సర్దార్ పాపన్న మంటపం ఉంది. అక్కడ కూర్చుని వాళ్ళ ఆనమాలు కూడా అక్కడ కూడా ఉన్నాయి. అయితే ఆ మహాయోధుడు ఆయన అడుగుజాలలో ప్రతి ఒక్కరు కూడా మనం ఏదో రకంగా ఒక ధైర్యంగా ఉండి మన బీసీ కులాన్ని ముందుకు నడిపించాలనేది మన యొక్క ధైర్య సాహసాలతోటి మనం ప్రతి వాళ్ళని కూడా ఉత్తేజపరిచి చైతన్యవంతులు చేయాలనేది నా కోరిక. చూసిరు కదా, ఇక మళ్ళీ ఇంకో ముచ్చటతోటి మేము ముంగడికి వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉన్నారు క్రమం తప్పకుండా 690.